హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము రెంట్కి ఉండే ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నామండి. మా ఓన్ హౌస్ అయితే కాదు ఇది, రెంట్కే ఉంటాం దీంట్లో. కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి. నాకెందుకో ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఒక చిన్న వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనిపించింది. ఇక్కడైతే నేను బట్టలు వాష్ చేస్తానండి మిషన్లో. ఈ బండి అయితే మా వారిది, గ్లామర్ రెడ్ మెరూన్ కలర్ది, బాగుంటుంది. ఈ బండి వచ్చేసి మా నాన్నగారిదండి. ఈ బండి మా నాన్నగారి గుర్తుగా మా అమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చిందనమాట. డాడీ వాడిన బండి కదా, చాలా జాగ్రత్తగా చూసుకుంటా దీన్ని. చాలా నీట్గా, మనకి వీలుగా, అనుకూలంగా చాలా బాగా అనిపిస్తుందండి. ఓనర్స్ అయితే పైన ఉంటారు, మా ఓనర్స్. మేమైతే కింద ఉంటాము. హాల్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. టైల్స్ కానీ, నాకెందుకో ఈ ఇల్లు చూడంగానే నాకు అప్పుడు స్టార్టింగ్లో చాలా బాగా నచ్చిందండి. ఇంకా తీసుకుందాం అనేసి మేము తీసుకున్నాం అనమాట. మొత్తం వుడ్ వర్క్ కానీ, మనకి ఓన్ హౌస్ ఎలా ఉంటుందో అలాగా ఓనర్స్ చాలా బాగా చేయించారు. కింద ఉండే వాళ్ళకు కూడా మొత్తం వుడ్ వర్క్ చేయించారు, కబోర్డ్స్ పెట్టేసి. ఇదైతే ఇన్వర్టర్ అండి మాది. ఇక్కడ ఒక దివానా వేశాను, అక్కడ ఒక దివానా వేశాను. నేను 2 దివానాలు ఉన్నాయిలే అనేసి. మిషన్ కుడతానండి, నేను టైలరింగ్ చేసేదాన్ని. మా అమ్మ కొనిచ్చిందండి ఈ మిషన్ ఒకటి, ఆ మిషన్. ఇదేమన్నా పీకో మిషను, అదేమో మామూలు మిషను. 2 మిషన్లు కూడా నాకు మా పాప పుట్టినప్పుడు ఒక 15 రోజులకే కొనిచ్చింది. దగ్గర దగ్గర అది 24 సంవత్సరాలు అయ్యిందండి నా మిషన్లు తీసుకొని. కానీ రిపేర్ అనేది లేదు. ఈ బొమ్మలు అయితే మా పిల్లలిద్దరూ చిన్నపిల్లలప్పుడు ఆడుకునేవాళ్ళు. ఆ గుర్తుగా నేను వాటిని పడేయకుండా అలా ఉంచానన్నమాట. ఇద్దరూ చెరో ఒక బొమ్మ పెట్టుకొని ఆడుకుంటూ కూర్చునేవాళ్ళు. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చానండి. ఇదిగో ఫ్యాన్ అయితే ఫిట్ చేయలేదు, ఇంకా మొత్తం అన్నీ తుడిచి కడిగి నీట్గా క్లీన్ చేశానన్నమాట. అందుకే ఒక వీడియో చేద్దాం అనిపించింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సరిపోయింది నాకు ఈ పని. నెలలో ఒకరోజు పెట్టుకుంటాను, ఏదో ఒక రోజున క్లీనింగ్ అయితే. ప్రతి నెల చేసుకుంటానే ఉంటాను. నాకు కొంచెం నీట్గా ఉంచడం ఇష్టం అండి ఇల్లు. ఇంకేం పని ఉంటుంది, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేదాన్నే కదా. ఏదో ఒకటి ఇట్లాంటి పనులు పెట్టుకుంటానన్నమాట. పండగలతోనే పని లేదు, ఎప్పుడు నీట్గా లేదు అనుకుంటానో అప్పుడు నెలకొకసారి క్లీన్ చేసేస్తా. ఇదైతే మా వారిది, మా పెళ్ళి ఫోటో అండి. ఇది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాము. మా బాబు నేను నిలబడి ఒక ఫోటో తీయించుకున్నామండి. ఈ ఫొటోస్ వచ్చేసి మా పిల్లలిద్దరిని మా ఆయన ఎత్తుకొని నిలబడి దిగారనమాట, చిన్నపిల్లలప్పుడు, మా బాబుని పాపని. ఈ ఫొటోస్ వచ్చేసి ఒకటేమన్నా నాది మెచ్యూర్ ఫంక్షన్ అండి, ఫస్ట్ ఫోటో పైన. తర్వాత మా పెళ్ళి ఫోటో. ఆ కింద ఫోటో వచ్చేసి రిసెప్షన్దండి. అది స్కూల్కి వెళ్ళేటప్పుడే, నాకు 9th క్లాస్ అప్పుడే మ్యారేజ్ అయ్యింది. గుర్తుంటుంది అన్నట్టుగా నేను స్కూల్ యూనిఫామ్ మీద ఒక ఫోటో తీయించుకున్నాను. మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దిగానండి నేను అది ఫోటో. గుర్తుంటుందని మా నాన్నగారి ఫోటో ఇది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పూజ గది వచ్చిందండి మాకు. పూజ గది కూడా సపరేట్గా ఉంది. కిచెన్ ఇలా ఉంటుంది. ఈ గిన్నెలు మీరు చూసే ఉంటారు. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఏఎంసీ గిన్నె అండి ఇది. మనం ఫుడ్ ఏది, కూరలు కానీ అన్నం కానీ ఏది వండుకున్నా మాడిపోదన్నమాట. ఆయిల్ లేకుండా అయినా చేసుకోవచ్చు.
నేను దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాలు అయింది ఈ గిన్నె ఒకటి తీసుకొని. ఇది ఒక్కటి వచ్చి 12,000 పడిందండి అప్పుడు. 12,000 అయ్యింది. కర్రీస్ అవి చేసుకోవడానికి బాగుంటుంది. ఓవెన్ వచ్చేసి 17,000 పడిందండి. ఒక 6 సంవత్సరాలు అయినట్టుంది ఎల్జీది. పిల్లలకి ఎప్పుడన్నా కేక్స్ అవి చేసి పెట్టచ్చులే అని తీసుకున్నాను నేను. ఎక్కువ యూజ్ చేసింది లేదు, కాకపోతే ఉంది అనుకుంటానన్నమాట. ఎప్పుడన్నా మామూలుగా హీట్ చేస్తాను, తక్కువ చేయటం దాంట్లో. హాలు చాలా బాగుంటుందండి మంచిగా. లోపల వచ్చేసి ఏమన్నా ఇట్లా డబ్బాలు అవి అట్లా పెట్టానన్నమాట. అంటే బయటికి ఏవి కనిపించకుండా వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి. మా ఓనర్స్ చాలా మంచి వాళ్ళు. చాలా ఇల్లు కూడా బాగా కట్టించుకున్నారు. పూజ గదండి. సపరేట్గా పూజ గది కూడా ఉంటానా, ఏమి ఇబ్బంది అనిపించదు. ఎవరికి నచ్చినప్పుడు అట్లాగా చక్కగా. మా బాబాయ్ అయితే రోజు పూజ చేస్తాడు, పూజ చేసి ఆఫీస్కి వెళ్తాడు. బెడ్రూమ్ అండి ఇది. నాకెందుకో ఈరోజు ఒక వీడియో తీద్దామనిపించిందండి. ఈ ఇల్లు గుర్తుంటుంది కదా అన్నట్టుగా తీసానమాట. ఎప్పుడున్నా సరే మనం ఇంట్లో ఉన్నాము ఇలాగా అనే గుర్తుంటుందని వీడియో తీశాను. ఈ బీరువా అయితే మా పెళ్ళైనప్పుడు నాకు సామాన్ ఇచ్చినప్పుడు, మంచాలు కానీ బీరువాలన్నీ అమ్మవాళ్ళు ఇచ్చినప్పుడు అది 9,000 అయిందంటండి. బాగా హెవీ వెయిట్ ఉంటుంది. అది దగ్గర దగ్గర 2002లో ఇచ్చారండి. ఇప్పుడు 22 సంవత్సరాలు అలా అయింది. ఇప్పుడైతే 45,000 ఉంటుందంటండి బీరువా రేట్ వచ్చి. బాత్రూమ్ అది కూడా బాగా స్పేషియస్గా బాగుంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు మా ఇల్లు? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడే ఫ్యాన్స్ అవి కూడా అంటే నాకు తోచినప్పుడల్లా కూడా ఒక 15 రోజులకో వారానికో అలా కూడా పైన ఫ్యాన్స్ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేస్తానండి. ఒక్కొక్క పని అన్నీ కూడా చేసేసుకుంటాను. ఇంట్లో పనమ్మాయి అయితే నాకు ఉండదు. అన్నీ నా పనులు నేనే సొంతంగా నా ఇష్టంగా నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో నేను వేయనండి. ఎందుకంటే వైటీ కానీ మా వారి ప్యాంటు షర్ట్లు, మా బాబు వేయనా సరే సపరేట్గా పిండుతానమాట. ఇవన్నీ కూడా మా పిల్లల చిన్నప్పుడు ఫొటోస్ అండి, మా బాబు పాపయ్యి టెడ్డీ బేర్స్. వాటితో అయితే మా పాప బాగా ఆడుకునేది. కానీ బొమ్మలు పాడు చేయదండి, అలా చూసి జాగ్రత్తగా ఆడుకొని అలా పెట్టేస్తుంది అనమాట. అందుకని అన్నీ కూడా చాలా జాగ్రత్తగా. ఏదో మేము ఎక్కువ బొమ్మలు కూడా ఎక్కువ కొనిలేదులేండి. ఏమైనా కొనిచ్చినా జాగ్రత్తగా ఆడుకునేవాళ్ళు పిల్లలు, పాడు చేసేవాళ్ళు కాదు. ఏదైనా కూడా జాగ్రత్తగా నిదానంగా ఉండే పిల్లలు.